పెద్దమ్మ మీ పేరు? కొండమ్మ. ఎలా ఉంది పెద్దమ్మ? మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది, బాగుంది. అన్నీ అనుకున్నాయన్నీ ఒకటొకటి బాగానే చేస్తారు. గత 5 సంవత్సరాల మధ్య ఎలా అనిపించింది? అప్పుడు ఏదో లోటుపాట్లు కొద్దిగా అనిపించినాయి కానీ ఇప్పుడు బాగానే అన్నదన్నది బాగానే చేస్తున్నారు. మరి గత 5 సంవత్సరాలు అంటే మీరేమో లోటుపాట్లు అనేవి ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా గతంలో. మరి జగన్ గారు ఏమో రీసెంట్గా చూసుకుంటే నేను అంతా మంచి చేశాను, మంచి పరిపాలన అందించాను ప్రజలకు అని చెప్పి ఆయన అంటున్నారు కదా. అలాగే అంటారు, మరి వెనక్కి ఏమంటారు? ఆయన చేసేది ఏదో కొంతవరకు చేశారు, పర్లేదు. మాకు వాటికి అట్ట అనిపించింది. నాకు పింఛన్ వస్తుందా పెద్దమ్మ? నాకు రావట్లే, మా వారికి వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 4,000. గతంలో ఎలా వచ్చేది పింఛను జగన్ గారు ఉన్నప్పుడు? ఆయన ఎమ్మటే ఇవ్వకోకుండా 220, 250 సంవత్సరానికి అలా పెంచారు. ఈయన ఒకసారిగా ఇచ్చారు. మరి ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానని చెప్పి మరి 1,000 రూపాయలు అమాంతంగా పెంచి ప్రతి నెల ఇస్తున్నారు కదా. ఇచ్చారు, చాలా సంతోషం పడ్డారు. మళ్ళీ ఒక నెల ఎక్స్ట్రా ఇచ్చారు ఏకంగానే. చాలా ఇచ్చారు, చాలా ఆనందం పడ్డారు. నాతో పాటు వాళ్ళు కూడా అనుకున్నారు బాగానే ఇచ్చారు. ఏం చెప్తారు పెద్దమ్మ? మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది గతంలో కూడా చూసారు కదా. ఆయన ఇప్పుడు బాగానే చేస్తారు. అన్నీ మనకి అభివృద్ధి అవ్వాలి అని అంటారు, అలాగే చేస్తున్నారు ఒకటొకటి. ఈ లోకేష్ బాబు కూడా పర్లా. మరి చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేయట్లేదు, ప్రజలు మోసం చేస్తున్నాడు అని చెప్పి జగన్ గారు అంటున్నారు. ఏం కాదు, అలాగే అనుకుంటారు మరి ఇతరులు. అదేమి నిజం కాదు, నాకు అలా అనిపిస్తుంది. మరి మన రాష్ట్రం ఇన్ని అప్పుల్లో ఉన్నా సరే మరి ఇస్తానన్న ప్రతిదీ కూడా ఆయన ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా. వస్తున్నారు, ఎన్ని అప్పుల్లో ఉంది, ఎంత కూరుకుపోయి ఉన్నాం, అయినా కానీ ఒక్కొక్కటి మాట నిలుపుకుంటున్నారు. బాగా జగన్ గారు ఏమంటున్నారంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాదే, 30 ఏళ్ళు మాదే పరిపాలన, మామూలుగా ఉండదు, మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని చెప్పి ఆయన అంటున్నారు కదా. జగన్ గారు నెక్స్ట్ ఆయనే వస్తారు అని అనుకుంటున్నారా? ఏం రారు, చంద్రబాబు నాయుడే వస్తారు మాకు అని అనిపిస్తుంది. గెలిపిస్తాం కూడా. ఎందుకు? నమ్మకం, అభిమానమా? ఇప్పటి నుంచి ఆయన చేసినవన్నీ అలాంటివే, కాకపోతే మధ్యలో ఈయన వచ్చారు అంతే. తల్లికి వందనం పడిందా మరి మనవళ్ళకి మనవరాలకి? ఇద్దరికి పడిందండి, ఒకళ్ళకి పడలేదు. పడతాయి అంటున్నారు, పడతాయని నమ్మకం ఉంది. చెప్పిన మాట మీద నిలబడి మరి చూపిస్తున్నారా ఈ ప్రభుత్వంలో? అన్నీ చూపిస్తున్నారు, ఏం పర్లా. లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? మరి మీ నియోజకవర్గంలో ఆయన గెలిపించుకున్నారు కదా. బాగానే ఉంది. వెళ్ళంగానే ఏమన్నా అవసరం అని ఒకళ్ళే వెళ్ళారే అనుకో, వాళ్ళకి మంచి చేస్తున్నారని అనిపించింది. నేను ఇంతవరకు వెళ్ళలేదనుకో అంతా విన్నా నేను కూడా. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా మరి అమరావతి మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు డెవలప్మెంట్ పరంగా? బాగోవాలని అనుకుంటున్నాం, బాగుంటుంది అని కూడా అనుకుంటున్నాం. ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? కావాలి, జై చంద్రబాబు నాయుడే అంటారు.